ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో ఈ 2026 సంవత్సరంలో ఉగాది పండగ మార్చి 18న లేక 19న ఎప్పుడు అని, ఈ తెలుగు సంవత్సరం పేరేమిటో, ఈరోజు ఏ దేవుణ్ణి పూజించాలో, అలాగే ఈరోజు నాన్ వెజ్ తినొచ్చా లేదా అని, ఇంటిని పూజా మందిరాన్ని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అనే విషయాల గురించిన పూర్తి వివరాలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. తెలుగువారికి అత్యంత ముఖ్యమైన ప్రత్యేకమైన పండుగ ఉగాది. ఈ రోజు నుంచే తెలుగు సంవత్సరాది మొదలవుతుంది. ఉగాది రోజున కొత్త పనులు ప్రారంభించడానికి అత్యంత శ్రేయస్కరం. పండగలకు ఆది పండగ ఉగాది పండగ. చైత్రశుద్ధ పాడ్యమి నాడు జరుపుకునే ఈ పండగ నుండి వసంత ఋతువు మొదలవుతుంది. కొత్త జీవితానికి శుభారంభం పలుకుతుంది. తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే అసలు సిసలు పండుగ ఉగాది. చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధాత బ్రహ్మదేవుడు ఈ జగత్తును సృష్టించాడని నమ్ముతారు. సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్స్యావతారం ధరించిన విష్ణువు అతన్ని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి. ఈ 2026 సంవత్సరంలో ఉగాది పండుగ ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమాన చైత్రమాసం పాడ్యమి తిథి అనేది 2026 సంవత్సరం మార్చి 19 గురువారం తెల్లవారుజామున 6:06 ప్రారంభమై మార్చి 20 శుక్రవారం తెల్లవారుజామున 4:39 పాడ్యమి తిథి అనేది ముగుస్తుందండి. హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం. కాబట్టి పాడ్యమి తిథి అనేది సూర్యోదయానికి మార్చి 19వ తేదీ ఉన్నది. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో ఉగాది పండుగను మార్చి 19 గురువారం రోజు జరుపుకొనున్నాము. ఈరోజు నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం. ఈ ఉగాది పండుగతో క్రోధినామ సంవత్సరం అనేది ముగిసిపోతుందండి. ఈ 2026 సంవత్సరం ఉగాది పండుగ రోజు నుంచి ప్రారంభమయ్యే తెలుగునామ సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరం. మన తెలుగు క్యాలెండర్లో 60 సంవత్సరాల చక్రంలో పరాభవనామ సంవత్సరం అనేది 40వది. పరాభవం అంటే సంస్కృతంలో ఓటమి, పతనం, అవమానం, పరాజయం అనే అర్థాలు. కొన్ని జ్యోతిష్య శాస్త్ర గ్రంథాల్లో ఈ సంవత్సరం ప్రజలు ఒకరినొకరు అవమానించుకోవడం, ఓటములు ఎదుర్కోవడం, ధన నష్టం, నైతిక పతనాలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నాయి. అయితే మన పూర్వీకులు ఇలాంటి పేరు ఎందుకు పెట్టారు అనే సందేహం కూడా వస్తుంది. దాని ఆంతర్యం ఈ పేర్లు కేవలం ప్రతికూల ప్రభావం చూపిస్తాయని కాదు, ఉగాది పచ్చడిలో ఉండే 6 రుచులైన తీపి, చేదు, పులుపు, కారం, తీపి, ఉప్పుల జీవితంలోనూ ప్రతికూలత, అనుకూలత రెండూ ఉంటాయని అర్థం. అంటే జీవితంలో అన్ని సుఖాలే కాదు, దుఃఖాలు, సవాళ్ళు కూడా ఉంటాయని గుర్తు చేసేందుకే ఈ పేర్లు వచ్చాయి. జ్యోతిష శాస్త్రంలో కూడా పరాభవనామ సంవత్సరాన్ని పరిణామం, మార్పు, కొత్త ప్రారంభాలకు సూచనగా చూస్తారు. అహంకారం ఉన్నవారికి ఓటమి తప్పదు. వినయంగా ఉంటే మీ జీవితంలో మీరే ఊహించనంత అద్భుతమైన మార్పులు వస్తాయి. కేవలం సంవత్సరం పేరు వల్లే ఫలితాలు ఆధారపడి ఉండవు. ఇది ఓ సూచన మాత్రమే. కర్మ, ప్రయత్నం, భక్తి, ధర్మం ఆధారంగా ఫలితాలు మారుతూ ఉంటాయి. ఉగాది పచ్చడిలో ఉండే అన్ని రుచులు జీవితంలో ఉంటాయనే ఈ సూచన. ఉగాది రోజు ఏ దేవునికి పూజలు చేయాలి అనే సందేహం చాలామందిలో ఉందండి. ఈరోజు స్నానానంతరం మన ఇంట్లో తరతరాలుగా ఏదైతే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామో అది చేయాలి ముందుగా. అనంతరం మన ఇంటి ఇలవేల్పును ఈరోజు ప్రత్యేకంగా పూజించుకోవాలండి. పూజ అనంతరం ఉగాది రోజు ఇంట్లో చేసిన షడ్రుచుల ఉగాది పచ్చడిని ప్రసాదంగా స్వీకరించాలి. జీవితంలో కేవలం తీపి మాత్రమే కాదు, పులుపు, కారం, చేదు, వగరు, ఉప్పు అనే 6 రుచులు ఉన్నట్లే జీవితంలో సుఖదుఖాలు ఒకదాని తర్వాత ఒకటి ఆనందంగా స్వీకరించాలని ఉగాది పచ్చడి మనకు బోధిస్తుంది. ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు, సౌభాగ్యం కలగాలని, విజయం కోసం భగవంతుని ఆశీస్సులు పొందాలి. కొత్త వ్యాపారానికి, ఇంకా ఏదైనా కొత్త పనులకు ఈరోజు ఎలాంటి ముహూర్తం చూడాల్సిన పని లేదు. ఆలయాన్ని సందర్శించుకోవాలి. పెద్దల ఆశీర్వాదం ఈరోజు తప్పకుండా తీసుకోవాలి. మొత్తంగా పెళ్ళి తప్ప మిగతా అన్ని కార్యక్రమాలు ఈరోజు నిర్వహించుకోవచ్చు. ఎలాంటి శుభకార్యానికైనా
ఈరోజు చాలా మంచి రోజు. రోజు మొత్తం వివిధ కార్యక్రమాలతో సాగే పండగ ఈ ఉగాది. ఉదయం అభ్యంగన స్నానంతో మొదలైన ఈ పండగ సాయంత్రం పంచాంగ శ్రవణంతో ముగుస్తుంది. ఉగాది నాడు పంచాంగ శ్రవణం తప్పనిసరిగా వినాలి. దీనివల్ల సంవత్సరం మొత్తం మన భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలుస్తుంది. చాలామందిలో ఉన్న సందేహం, ఉగాది పండగకి ముందు ఇంటిని, పూజ గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలా అని. 2026 సంవత్సరం మార్చి 19 గురువారం ఉగాది అవుతుంది కదండి. దానికి ముందు మార్చి 18 బుధవారం రోజు అమావాస్య అవుతుంది. కాబట్టి ఆ రోజు కూడా ఇల్లు శుభ్రం చేసుకోవద్దు. దానికి ముందు మార్చి 17 ఆ రోజు మంగళవారం అవుతుందండి. మంగళవారాలు, శుక్రవారాలు ఇల్లు క్లీన్ చేసుకోకూడదు. కాబట్టి మార్చి 16 సోమవారం, మార్చి 15 ఆదివారం ఈ 2 రోజుల్లో ఇల్లు, పూజా గదిని శుభ్రం చేసేసుకోవచ్చు. అలాగే చాలామందిలో ఉన్న సందేహం, ఉగాది పండుగ రోజు నాన్ వెజ్ తినవచ్చా లేదా అని. ఉగాది పండుగ రోజు నాన్ వెజ్ అస్సలు తినకూడదండి. ఈరోజు పూర్తి శాకాహారమే తినాలి. ఉపవాసం ఉండే వాళ్ళు ఉండొచ్చు. ఉగాది రోజు పంచాంగ శ్రవణం వినడం వల్ల మానవునికి సంపద, ఆయుష్, పాప ప్రక్షాళన, వ్యాధి నివారణ, గంగా స్నాన పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.